హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? సరదాగా సెలవుల్లో మా పిల్లలు ఈ విధంగా ఒక గర్భవతి బొమ్మను, చిన్న పిల్లవాడి బొమ్మను వేయడం మొదలుపెట్టారు. పిల్లలు బొమ్మలు వేస్తుంటే నేను చాలా సరదాగా దాన్ని వీడియో తీశాను. అది నేను మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు గీసిన బొమ్మలను చూస్తుంటే నేను గర్భవతిగా ఉన్న సమయం నాకు గుర్తు చేసింది. అందుకే ఒకసారి ఆ జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుందామని ఈ విధంగా ఒక పేపర్ మీద నాకు ఈ బొమ్మలు చూస్తున్నంతసేపు అప్పుడు నేను పడ్డ ఆలోచనలు అవన్నిటినీ ఒక పేపర్ మీద రాసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. నెల తప్పింది మొదలు అమ్మ, అత్తగారు, పక్కింటి పిన్నిగారు, అత్తగారు, వదినగారు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు. అలా ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి అంటూ సలహాలు ఇవ్వని వారు ఉండరు. వారి వారి అనుభవాలు, అపోహలు అన్నీ కలిపి చేసిన వంటలే ఇక మీ కంచంలో వడ్డిస్తారు. డాక్టర్ చెకప్ కోసం వెళితే ఆవిడ ఇంకేదో చెబుతారు. ఏమి తిన్నా, అసలు తిండి గురించి విన్నా కూడా కడుపులో తిప్పేసే పరిస్థితి మనకి అలా ఉంటుంది మరి. ఇన్ని అపోహలు, అవస్థలు నడుమ అసలేం తినాలో తేల్చుకోలేని కాబోయే తల్లుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి మరి. ఒక సర్వే ప్రకారం 40% మంది స్త్రీలు ముందు నుంచి రక్తహీనులుగానే ఉంటారంట. ఇటు తల్లిపైన, అటు పుట్టబోయే బిడ్డపైన కూడా కాల్షియం, ఇతర విటమిన్ల లోపాల ప్రభావం అధికంగానే ఉంటుందట. అతి తక్కువ బరువు లేదా అధిక బరువు వల్ల పిండం ఎదుగుదల, కాన్పు వంటి విషయాల్లో అనుకోని ప్రమాదాలు పొంది ఉంటాయి. అందుకే ఏం తినాలి, ఎంత తినాలి, ఎంత బరువు పెరగాలి అనే విషయాలపై ప్రతి స్త్రీకి ఒక అవగాహన ఉండాలి. 9 నెలల గర్భస్థ సమయాన్ని 3 భాగాలుగా విభజించి ఒక్కో 3 నెలల సమయానికి ఒక్కో రకమైన ఆహారం, వ్యాయామాలను అలవర్చుకోవాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం, మీకు పుట్టబోయే బిడ్డ ఎదుగుదల ఈ 3 దశల్లో 3 రకాలుగా ఉంటుంది. రోజు ఫోలిక్ యాసిడ్ మాత్ర వేసుకోవడం వల్ల శిశువులో నాడీ మండల సంబంధిత సమస్యలు రాకుండా నివారించవచ్చు. మరీ వికారంగా ఉన్నట్లయితే ఐరన్ మాత్రలు వాడకుండా ఐరన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలతో మనం సరిచేయవచ్చు. రకరకాల రంగులు గల పండ్లు, కూరలు తినడంతో బీటా కొరాటిస్ అందుతుంది. కానీ విడిగా విటమిన్ ఏ వాడకూడదు. పిండం, అవయవాల ఏర్పాటుకు ఇది హానికరం. పగలు కూడా 1 గంట నిద్రకు కేటాయించడం మంచిది. ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం అలవర్చుకోండి. దీనివల్ల గర్భాశయ భారం కాళ్లకు సరఫరా చేసే రక్తనాళాలపై పడకుండా ఉంటుంది. నెలలు నిండే కొద్దీ కొంచెం కాళ్ళవాపులు కూడా వచ్చేది ఇందుకే. చివరి 3 నెలల్లో తల్లులు బరువు, ఆకలి కూడా త్వరగా పెరుగుతాయి. పొట్ట భాగంపై మొత్తం గర్భసంచితో నిండిపోయింటుంది కాబట్టి కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది. ఇక కాన్పు విషయానికొస్తే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రపంచంలో రిమోట్ కంట్రోల్ యుగంలో సాధారణ కాన్పు కూడా అసాధారణమే అయిపోతుంది. అలాగే సిజరీన్ అంటే ఏదేదో బూచి అన్నట్లుగా భయపడనవసరం లేదు. వీరి అపోహలు విని భయపడకుండా ధైర్యంగా దేన్నైనా సరే ఎదుర్కోండి. నొప్పులకు మందులు అందుబాటులో ఉంటాయి. ఇక పండంటి బిడ్డను మీరు అందిస్తున్నారన్న భావనతో మీరు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.